ఇప్పటివరకు ప్రభుత్వ జీవోలన్నీ కూడా ఆన్లైన్లో పెట్టేవారు. తర్వాత బ్లాంక్ జీవోలు అన్నారు. ఇటీవల కాలంలో జీవోలన్నీ కూడా రహస్యం, ఏవి ఆన్లైన్లో పెట్టొద్దంటూ ఉత్తర్వులు ఇచ్చారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు, తప్పులు, రాజ్యాంగ చట్ట ఉల్లంఘనల నేపథ్యంలో మీడియాలో వస్తున్న వార్తల వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది అవుతోందని, ఇకపై ఆర్థిక శాఖ అధికారులు కానీ ఎవ్వరూ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇవ్వద్దు. ముఖ్యమంత్రి గారి రివ్యూలో కూడా అవి గనక లీక్ అయితే ఉన్నతాధికారులే బాధ్యత వహించాలి. మామూలుగా సమావేశంలో మాట్లాడాలి తప్ప పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకురావద్దు. కింది స్థాయి అధికారులు ఎవ్వరికీ కూడా ఈ విషయం లీక్ అవ్వద్దు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలు ఏవి కూడా ఒకవేళ లీక్ అయితే దానికి ఉన్నతాధికారే బాధ్యులు, తదుపరి తీసుకునే చర్యలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఉత్తర్వులు. అంటే జీవోలు రహస్యం, చర్యలు రహస్యం, ఆర్థికపరమైన అంశాలు రహస్యం, అగ్రిమెంట్లు రహస్యం, అప్పులు రహస్యం. ఏంటి అసలు ఈ రాజకోట్ రహస్యం? ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ పార్థసారథి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రముఖ న్యాయవాది ట్యాక్సేషన్ ఎక్స్పర్ట్ జీవి రెడ్డి గారు, అందరికీ నమస్కారం. ముందుగా పట్టాభి గారు, ఏంటి రహస్యమే ఏజెండానా? పార్థసారథి గారు మాట్లాడతారు, పట్టాభి గారు జాయిన్ అయ్యేలాగా. సో రహస్యమే ఏజెండా. మూర్తి గారు, మీకు డిబేట్లో ఉన్న పెద్దలకందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మనం చాలా విచిత్రమైన పరిస్థితిని రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏం చేయాలో పాలుపోక దీని నుంచి తప్పించుకోవడానికి రకరకాల మార్గాలను వెతుకుతుంది. ఎంతకాలం దాన్ని దాచిపెట్టినా కూడా దాగని పరిస్థితి ఈరోజు ప్రజల ముందు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. చిన్న చిన్న గ్రామాల్లో కూడా, మండలాల్లో కూడా చెప్పుకుంటా ఉన్నారు, రాష్ట్రం ఇంత అప్పు చేస్తే ఎవరు తెచ్చాలి దీన్ని, ఇంత అప్పు చేసి మనకు 10,000, 15,000 పనిచేస్తే చివరికి మనము మన బిడ్డలు లక్షలాది రూపాయలు కట్టాల్సి వస్తే ఏం జరుగుతుందనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న ఈ సందర్భంలో రాష్ట్రం దీంట్లో నుంచి తప్పించుకోలేకపోతాం. రెండోది ఏంటి, వీళ్ళు తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రానికి వచ్చే ఖర్చు అంతా కూడా శాసనసభకో లేకపోతే హౌస్కు రెస్పాన్సిబుల్గా ఉండాలి, కేంద్రానికి సమాచారం ఇవ్వాలి. అప్పులు తెచ్చినా ఖర్చులు చేసినా ఆ రకంగా ఉంటుంది. ఈరోజు రాష్ట్రానికి అయ్యే ఖర్చుల్లో రావాల్సినటువంటి ఆదాయం చాలా తక్కువ అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధిలో, గ్రాంట్లో లేకపోతే అప్పుల మీద పూర్తిగా ఆధారపడిన ఈ సందర్భాల్లో వీళ్ళు మళ్ళీ తప్పులు చేస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే నేరుగా ఆదాయం ఏదైతే వస్తుందంటో అది నేరుగా ప్రభుత్వ ఖజానాకు పోకుండా కార్పొరేషన్ల పేరు మీద నేరుగా దాని దగ్గర తీసుకెళ్లి ఖర్చు పెట్టేయడం. కార్పొరేషన్ల ద్వారా ఎందుకు ఖర్చు పెడుతున్నారు అని అడిగితే దానికి లెక్క పద్దు చెప్పాల్సిన పెద్ద అవసరం లేదు, FRBM పరిధిలో తప్పించుకోవచ్చు, కేంద్రాన్ని కళ్ళు కప్పచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు ఆ రకంగా చేస్తూ ఉన్నారు. నిన్ననే మనం చూసాం, సుమారుగా 10 బ్యాంకుల నుంచి 56,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఆ బ్యాంకులు ఎలా ఇచ్చినాయో, వీళ్ళు ఎలా తెచ్చారో, దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టారో కూడా తెలియదు. పోనీ వీళ్ళు నిజాయితీగా అప్పులు తీసుకొచ్చిన డబ్బులు, వీళ్ళు చెప్పేది ఏంటి, కరోనా సమయంలో డబ్బుల ఆదాయం తగ్గింది కాబట్టి అప్పులు తెస్తున్నాం, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కాబట్టి దీన్ని అప్పచెప్తున్నాము అని చెప్తా ఉన్నారు. ఇది ఏవి కూడా నిజం కాదు. దీనికి ప్రధానంగా అప్పులు చేయడానికి వీళ్ళ కారణం ఒకటి అవినీతి, విపరీతమైనటువంటి అవినీతి. దాంతోపాటుగా వీళ్ళు చేస్తున్నటువంటి అన్ని రకాల ఆర్థికపరమైన తప్పులు, నేరాలు. వీళ్ళు బాగా అంటే ఎక్స్పర్టైజ్ ఈ విషయంలో మాత్రం చాలా గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఈ అప్పులు తేవడాన్ని మనం సమర్థించుకోవడం కూడా మనం చూస్తాను చాలా సందర్భాలు. అవునా, ఒకప్పుడు అప్పులు చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పులు చేశాడు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బుగ్గ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారిని హడావిడి చేశారు. ఇప్పుడు అప్పులు చేసే తప్పేంటి అని బుకాయిస్తూ ఉన్నారు. ఈ రకమైన అంటే ప్రతిపక్షాల్లో ఏం చెప్పి అధికారంలోకి వచ్చారో అవన్నీ మర్చిపోయి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. 2 సంవత్సరాలు గడిచింది, 2 లక్షల కోట్ల అప్పులు రాష్ట్రానికి మిగిలినవి తప్ప ఏమీ మిగలలేదు. ఒక్క అవకాశం ఇస్తే చాలు అనే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చింది రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడానిక, ఈ రకమైన అవినీతి చేయడానిక, అభివృద్ధి లేని రాష్ట్రాన్ని చూడడానిక అని ప్రజలు ఈరోజు విస్తుపోయే సందర్భం ఉంది. సో ఈ సందర్భంలో వీళ్ళకి దిక్కుతోచని పరిస్థితుల్లో కేంద్రం కూడా ఆలోచించి, ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే
దాని వివిధ అకౌంట్లలో మార్చేసి సొంత పనులకు వాడేసుకొని దాంట్లో అవినీతి చేసి కాంట్రాక్టర్లకి పనిచేసిన వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా ఎక్కొట్టిన సందర్భంలో అది కోర్టులో చేరింది ఆ కేసు. కోర్టు కేంద్రం స్పష్టమైన అఫిడవిట్ ఇచ్చింది, మేము డబ్బులు రిలీజ్ చేసామంటే రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చేసాం, వీళ్ళు కాంట్రాక్టర్లకు ఇవ్వట్లేదంటే అడ్డంగా దొరికిపోయినారు. ఈ రకంగా వీళ్ళు చేస్తున్నవి ఎప్పుడైతే బయటపడుతున్న సందర్భంలో వీళ్ళు ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలు కానీ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏవి బయటికి రాకుండా కొత్తగా జీవోల్ని వెబ్సైట్లో పెట్టము, నెట్లో పెట్టము. ఇప్పటిదాకా మనకు సమాచారం తెలిసేది, ప్రజలకు కూడా కొత్త చూసుకుంటే నెట్లో సమాచారం తెలిసేది, పలానా జీవో వచ్చింది, ప్రభుత్వం ఈ రకమైన ఉత్తర్వులు ఇచ్చింది, ఈ రకమైన డబ్బులు ఖర్చు పెడతా ఉంది, ఈ రకంగా మా ఖర్చు జమ ఉంది, ఇంత ఆదాయం వచ్చింది తెలిసేది. ఇప్పుడు అటువంటి ఏమీ తెలియదు మనకి. నెట్లో పెట్టకపోతే లేదా పారదర్శకంగా పాలన లేకపోతే అన్నీ దాచిపెట్టేసి ఎప్పుడో అంతా మునిగిపోయిన తర్వాత మనకు చెప్తే మనకు తెలిసేది ఏముంటుంది, చివరికి మనం చేసేది కూడా ఏమీ ఉండదు. సాధారణంగా సంక్షోభం జరుగుతుంది, కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు అన్ని రాష్ట్రాలకు వస్తాయి, కానీ దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా ఎప్పుడూ జరగని విధంగా మన భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి ఇంత పెద్దగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటాను. సరైన టయానికి జీతాలు ఇవ్వలేం, సరైన టయానికి పెన్షన్లు ఇవ్వలేం, ఏది రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న సమయానికి జరపలేని పరిస్థితి చేరుకున్నాం. ఇది ఎంతకాలం నడుస్తుంది, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక క్రమశిక్షణ పాటించి దీని నుంచి బయటపడటానికి కేంద్రం సిద్ధంగా ఉంది, కేంద్రం సహకరించడానికి సిద్ధంగా ఉంది, నిధులు ఇస్తూ ఉంది, అన్ని రకాలుగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా క్రమశిక్షణ పాటించి ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా ప్రతిపక్షాలను పిలిచి అందరూ కూర్చి మాట్లాడుకొని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలన్న ఆలోచన చేయాల్సింది మానేసి అన్నీ కప్పి పెట్టేస్తాము, అన్నీ రహస్యంగా పెట్టేస్తాము. కనీసం ఎవరన్నా సరే అధికారులు మా దగ్గర ప్రజెంటేషన్కి వస్తే పీపీటీలు కూడా తేవద్దు, ఎవరు ఎటువంటి నివేదికలు తయారు చేయొద్దు. నివేదికలు తయారు చేస్తే అధికారులే లీక్ చేస్తారు, దాంతో మా నెత్తిన మరింతగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పటికే పత్రికల వైపున ప్రజలకు వైపున దుమ్మెత్తి పోస్తున్న ఈ సందర్భంలో దీని నుంచి బయటపడడానికి రకరకాల మార్గాలు వెతుకుంది. ఇది సరైన పద్ధతి కానే కాదు. ఇది రాష్ట్రం మరింత సంక్షోభంలోకి వెళ్తే ప్రజలు ఇబ్బంది పడతారన్న విషయాన్ని మనం గమనించాల్సి ఉంది. చిన్న బ్రేక్ తీసుకుందామండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. పట్టాభి గారు, రహస్యమే ఎజెండానా? ఈ రహస్య జీవోలు ఎజెండా అయింది. ఆఫీసర్స్ కనీసం పీపీటీలు కూడా తీసుకురావద్దని చెప్తున్నారట. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు తేవద్దు, నివేదికలు తీసుకురావద్దు, తెస్తే లీక్ అవుతాయని. మూర్తి గారు, గుడ్ ఈవినింగ్ అండి. ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్కారం. సాధారణంగా చీకటి పనులు చేసేవాళ్ళు, దొంగ పనులు చేసేవాళ్ళు అందరికీ కూడా వాళ్ళు చేసేటటువంటి పనుల్ని రహస్యంగా ఉంచాలని అనుకుంటారు మూర్తి గారు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. ఆయన యొక్క ఘన చరిత్ర ఒకసారి కనుక మనం తిరగవేసినట్లయితే రకరకాలైనటువంటి ఫ్రాడ్లు, కుంభకోణాలు, అవినీతి పనులు, 420 పనులు ఇవన్నీ మనకి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. ఇవాళ అందుకుని అనేక కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సహజంగానే మరి ఇటువంటి దొంగ పనుల్లో ఆరితేరినటువంటి వారు, చీకటి పనులు చేసేవారు అందరూ కూడా సాధారణంగా అదే కోరుకుంటారు. నేను చేసేటటువంటి పనులు ఎవరికి తెలియకూడదు, అంత రహస్యంగా ఉంచాలి, అంత గోప్యంగా ఉంచాలి, అంతా కప్పిపుచ్చేయాలని చెప్పి వాళ్ళు సహజంగా కోరుకుంటుంటారు. అదే ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోరుకుంటూ ఉన్నారు. అంటే అసలు నాకు తెలిసి దేశంలో మరే ఇతర రాష్ట్రంలో కూడా ప్రభుత్వం విడుదల చేసేటటువంటి జీవోలు కూడా ప్రజలకి తెలియనివ్వకుండా వాటిని తొక్కిపెట్టేయాలి, వాటిని కప్పిపుచ్చాలని చెప్పి అనుకున్న ప్రభుత్వం నాకు తెలిసి దేశంలో మరి ఎక్కడ ఉండదు. అంటే కొన్ని ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేసినా కూడా న్యాయస్థానాలు గట్టిగా అడ్డుపడినటువంటి పరిస్థితి మనం చూసాం. కొన్ని జీవోలు తెలంగాణ రాష్ట్రంలో ఇదే రకంగా కొన్ని జీవోల్ని బయటికి రానివ్వకుండా అడ్డుకుంటే అక్కడ హైకోర్టు న్యాయస్థానం కూడా చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. కాబట్టి ఇది మనం ఊహించిందే. కాకపోతే ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఎన్ని రకాలుగా ఆయన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ తప్పుడు పనులు కప్పిపుచ్చాలన్న ప్రయత్నాలు చేసినా కొన్ని వివరాలైతే, వాస్తవాలైతే బయటికి రాకుండా అడ్డుకోలేరు ఆయన. ఉదాహరణకి ఈ మధ్యనే నిన్న ఇవాళలో ఈ సిఐజీ వాళ్ళు మే నెలకి సంబంధించినటువంటి మంత్లీ కీ ఇండికేటర్స్ ని వాళ్ళు విడుదల చేశారు మూర్తి గారు. ప్రతి నెల ఈ మంత్లీ కీ ఇండికేటర్స్ ఏవైతే విడుదల చేస్తారో అవి మే నెలకు సంబంధించి అప్ టు మే 2021 విడుదల చేశారు. ఇది ఒకసారి కనుక మనం చూసినట్లయితే ఏప్రిల్, మే
ఈ 2 మాసాల్లోనే ఈ ఆర్థిక సంవత్సరంలో 22,434 కోట్ల రూపాయలు అప్పు చేసినట్టు దీనిలో ఉంది సిఏజీ నివేదికలో. ఓన్లీ 2 నెలల్లో 22,434 అండి. వీళ్ళు ఈ సంవత్సరం మొత్తానికి కూడా బడ్జెట్ చేసినటువంటి అప్పు 37,000 కోట్లు అయితే 2 నెలల కాలంలో 22,500 కోట్ల రూపాయలు అప్పు చేసేసారు. అయిపోయింది. అంటే ఇంకా మిగిలింది ఎంతండి? ఇంకా వీళ్ళకు ఉన్నటువంటి క్వశ్చన్ 15,000 కోట్లు. ఏది ఇంకా 10 నెలల కాలానికి 15,000 కోట్ల రూపాయలతోనే వీళ్ళు రాష్ట్రాన్ని ముందుకు నడిపించాల్సినటువంటి పరిస్థితి. అది ఎంతవరకు సాధ్యం మన అందరికీ తెలుసు. కాబట్టి పూర్తిగా కూడా దివాళా తీస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇదే ఈ సిఏజీ రిపోర్ట్ లో మూర్తి గారు వీళ్ళు బడ్జెటెడ్ రెవెన్యూ డెఫిసిట్ ఈ ఆర్థిక సంవత్సరంలో 5,000 కోట్లు అంటాడు. 5,000 crores రెవెన్యూ డెఫిసిట్ బడ్జెట్ చేస్తే ఈ ఏప్రిల్ మే నెల మాసాలు ఈ 2 నెలల్లో పూర్తయ్యే సమయానికి రెవెన్యూ డెఫిసిట్ 20,113 కోట్లు అండి. వీళ్ళు బడ్జెట్ చేసింది 5,000 అయితే ఈ 2 నెలలకే అది 20,113 కోట్లకి చేరుకోవటం జరిగింది. ఇది ఇవాళ మన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి. అదే విధంగా రెండో పక్కన మీరు చూసినట్లయితే మూర్తి గారు ఈ రెవెన్యూ రెసిట్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయానికి సంబంధించి ఈ మధ్య విపరీతంగా ఏదైతే పన్నులు బాదుతూ ఉన్నారో అది పెట్రోల్ డీజిల్ వల్ల కానివ్వండి, లేదంటే ఆస్తి పన్ను ద్వారా కానివ్వండి, ఎక్సైజ్ ఆదాయాలు కానివ్వండి, విపరీతంగా బాదుడు కార్యక్రమం నడుస్తుంది కదండి. ఈ 2 నెలల కాలంలో ఏప్రిల్ మే 2 నెలల కాలంలో 13,681 కోట్ల రూపాయల రెవెన్యూ ట్యాక్స్ రెవెన్యూ రాష్ట్ర ప్రభుత్వానికి రావటం జరిగింది. ఇదే పోయిన ఆర్థిక సంవత్సరంలో 2020-21లో ఫస్ట్ ఏప్రిల్ మే మాసాల్లో వచ్చింది 6,745 కోట్లు అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో 2 నెలల కాలంలో 13,681 కోట్లు. కాబట్టి ఒక పక్కనేమో విపరీతమైనటువంటి పన్నులు బాధేస్తున్నారు, రెండో పక్కన విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా 1వ తారీఖు వచ్చేసరికి మరి జీతాలు ఎందుకని ఇవ్వలేకపోతా ఉన్నారు అసలు మాకైతే అర్థం కావట్లేదు మూర్తి గారు. ఇప్పుడు 22,500 కోట్లు అప్పు చేశారు మూర్తి గారు. ట్యాక్స్ రెవెన్యూ ఈ ఏప్రిల్ మే మాసంలో 13,700 కోట్లు వచ్చింది. అంటే దాదాపుగా ఒక 39,000 కోట్లు రాష్ట్రానికి వచ్చింది కదా అప్పు ద్వారా కానీ ఆదాయం ద్వారా కానివ్వండి. మరి ఏప్రిల్ మే మాసంలో జగన్మోహన్ రెడ్డి గారి జేబులోకి దాదాపు 39,000 కోట్ల రూపాయల నిధులు వస్తే మరి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఎందుకు ఉత్పన్నం అవుతోంది రాష్ట్రం? ఉద్యోగస్తులకి 10-15వ తారీఖుల వరకు జీతాలు పెన్షన్లు కూడా ఇవ్వట్లేదు. కాబట్టి డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది? ఇవాళ సిఏజీ వారు 41,000 కోట్ల రూపాయలకి లెక్కలు తేలట్లేదని వాళ్ళు అడుగుతున్నారంటే పదే మరి ఇటువంటి లెక్కలు చూసిన తర్వాత వాళ్ళకి అనుమానాలు వస్తాయి. సాధారణ పౌరుడికి కూడా అనుమానాలు వస్తున్నాయి. రెండో పక్కన మూర్తి గారు ఇవాళ ఎంత విచ్చలవిడిగా వీళ్ళు పన్నుల భారాలు మోపుతున్నారంటే మొన్న రాజ్యసభలో ఆగస్టు 4వ తేదీన పెట్రోలియం మినిస్టర్ గారు ఒక ప్రశ్నకి సమాధానంగా క్వశ్చన్ నెంబర్ 1825 కి సమాధానంగా వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ పైన మోపుతున్నటువంటి ట్యాక్సెస్ స్టేట్ ట్యాక్సెస్ యొక్క వివరాలను వారు తెలియజేశారు. అది గమనించినట్లయితే మూర్తి గారు ఆశ్చర్యకరంగా డీజిల్ పైన దేశంలోనే అత్యధికంగా పర్ లీటర్ 21 రూపాయల 70 ట్యాక్స్ మోపుతున్నది ఆంధ్రప్రదేశ్. 21 రూపీస్ 70 పర్ లీటర్ ఏది రాష్ట్రం విధిస్తున్నటువంటి పన్ను. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఓవర్ అండ్ అబోవ్ వ్యాట్ బాతున్నటువంటి 4 రూపాయలు కానివ్వండి, రోడ్డు సెస్ పేరుతో వీళ్ళు ఈయన విధిస్తున్నటువంటి రూపాయి, ఇవన్నీ కూడా కలుపుకుంటే హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అండి. మీరు ఎవరైనా ఈ డిబేట్ చూసే వాళ్ళు ఎవరైనా మీరు రాజ్యసభ రికార్డ్స్ లోకి వెళ్ళి క్వశ్చన్ నెంబర్ 1825 మీరు క్లిక్ చేసి చూడండి. ఏపీ ఇస్ ది హైయెస్ట్ 21 రూపీస్ 70 పర్ లీటర్ జగన్మోహన్ రెడ్డి గారు డీజిల్ పైన హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. అదే విధంగా పెట్రోల్ పైన 27 రూపాయల 80 అది థర్డ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. సో డీజిల్ పైన హైయెస్ట్ నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇది ఈ రకంగా ఉంటే మూర్తి గారు ఇవాళే మా పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు ఇవాళ ఒక ట్వీట్ చేశారు, మీరు కూడా చూడొచ్చు. దానిలో అది కూడా ఒక పత్రికలో వచ్చినటువంటి వార్తను ఆయన ట్వీట్ చేశారు. ఆంధ్ర పోలీస్ ఫిక్సెస్ పాట్ హోల్స్ అంటే రోడ్ల పైన ఉన్నటువంటి గుంతలను అంటండి ఏపీ పోలీసులు వాళ్ళ సొంత జేబులో ఉన్నటువంటి డబ్బులతో ఆ గుంటలు పూడుస్తున్నారు. ఇది
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ నిర్వాహకం అని చెప్పి మా పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు పెట్టినటువంటి ట్వీట్. మరి రోడ్డు సెస్ పేరుతో మీరు రూపాయి అదనంగా వసూలు చేస్తున్నారు కదా. ఇవాళ రాష్ట్రంలో నాకు తెలిసి సంవత్సరానికి 500 కోట్ల లీటర్ల నుంచి 550 కోట్ల లీటర్ల పెట్రోల్ డీజిల్ సేల్ ఉందండి. అంటే సుమారుగా ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు రోడ్డు సెస్ పేరుతో దాదాపు 1100 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి వసూలు చేశారు. మరి ఇంత పెద్ద ఎత్తున వసూలు చేసినప్పుడు ఇవాళ పోలీసులు అధికారులు వాళ్ళ జేబులో డబ్బులతో రోడ్లు గుంటలు పొడచడం ఏంటండి? ఇంతటి దౌర్భాగ్యం దేనికి మనకి? కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడికక్కడ ప్రజల్లో, సామాన్య ప్రజల్లో కూడా ఇవాళ మీరు చూసినట్లయితే మూర్తి గారు, రేషన్ కార్డులు విపరీతంగా కోత పెడుతున్నారు. ఇవాళ కేవైసీ పేరుతో పెద్ద ఎత్తున రేషన్ కార్డులు కోత విధిస్తున్నారు. పెన్షన్ 3000కి సంబంధించి అది ఎక్కడా కూడా పెరుగుదల అనేది లేదు. ఇవాళ ఏ సంక్షేమ పథకం తీసుకున్నా కూడా పెద్ద ఎత్తున కోతలు పెట్టి ఎగనామం పెట్టే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏ వర్గానికి సంబంధించి ఎక్కడా కూడా ఏ హామీ కూడా అమలు అవ్వట్లేదు. ఉద్యోగస్తులకు సంబంధించి ఇందాక మిత్రులు వారు కూడా ప్రస్తావించడం జరిగింది. ఇది డిఏస్ కానివ్వండి, సిపిఎస్ కానివ్వండి, ఇటువంటి అనేక హామీలు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయి. అవి పిఆర్సీ ఎప్పుడు అమలవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇవాళ ఏ వర్గానికి తీసుకున్నా కూడా, రైతులకు సంబంధించి కానీ, ఉద్యోగస్తులు కానీ, మీరు ఎనీ సెక్టర్ ఎక్కడ తీసుకున్నా కూడా ఎక్కడా కూడా ఎటువంటి హామీ కూడా అమలు అవ్వనటువంటి పరిస్థితి. మరి ఈ డబ్బంతా ఎక్కడికి పోతుంది? ఈ 2 సంవత్సరాలు, ఈ 2 ఆర్థిక సంవత్సరాల కాలంలోనే మేము చాలా స్పష్టంగా చెప్పాం మూర్తి గారు, ఆధారాలతో సహా 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. 2 సంవత్సరాల కాలంలో 2,30,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తే మొత్తం ఈ 4,30,000 కోట్లకు గాను ఇవాళ దాదాపు 2 లక్షల కోట్లకి లెక్కలు తేలట్లేదు. ఈ ఆర్థిక సంవత్సరం చూస్తే ఒట్టి ఏప్రిల్ మే మాసంలోనే 22,500 కోట్ల రూపాయలు అప్పు చేశారు. దాదాపుగా ఇంకొక 13,000-14,000 కోట్ల రూపాయల ఆదాయం, రెండు కలిపితే దాదాపుగా 38,000-39,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి జేబులోకి వస్తే ఆ డబ్బంతా కూడా ఎక్కడికి పోయిందో తెలీదు. ఒక్క కాంట్రాక్టర్ కి డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి, ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ కి సంబంధించి ఇవాళ పనులు చేసినటువంటి వారికి చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వమే మొత్తం మేము పూర్తిగా రాష్ట్రానికి చెల్లించాల్సిందంతా చెల్లించేసామని హైకోర్టుకి చెప్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమో వాటిని ఆ పనులు చేసినటువంటి వారికి ఇవ్వకుండా పూర్తిగా దారి మళ్లించినటువంటి పరిస్థితి. అదేవిధంగా వివిధ ప్రపంచ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ కానివ్వండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, ఇటువంటి ప్రాజెక్టు అంటే ఇటువంటి బ్యాంక్స్ ఫండ్ చేసినటువంటి ప్రాజెక్ట్ నిధులు కూడా ఆ పనులు చేసినటువంటి కాంట్రాక్టర్స్ కి ఇవ్వకుండా పూర్తిగా దారి మళ్లిస్తున్నారు. ఇవాళ అందుకునే వాళ్ళ ఒక్క R&B టెండర్ కైనా కూడా మేము టెండర్ నిర్వహిస్తాము, ఆ వర్క్ స్వీకరిస్తాము, ఒక్క కాంట్రాక్టర్ అయినా ఇవాళ అడుగు ముందుకు వేస్తా ఉన్నారా? ఎందుకు ఈ రకమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితి? కాబట్టి ఇటువంటి అనేక చీకటి పనులు, ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఆఖరికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా నాకు మీరు చూపించాల్సిన అవసరం లేదు, జీవోలు కూడా ఆన్లైన్ లో పెట్టాల్సిన అవసరం లేదని ఒక దొంగలాగా, ఒక గజ దొంగగా మారిపోయి తాను చేస్తున్నటువంటి చీకటి పనుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మూర్తి గారు. ఓకే సార్, చిన్న బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. జీవి గారు, సో రహస్య జీవోలు, రహస్య సమావేశాలు, నివేదికలు కూడా వద్దు అనడం గురించి. గుడ్ ఈవినింగ్ మూర్తి గారు. ఈరోజు మీరు తీసుకున్న టాపిక్ రాజకోట రహస్యం. యాక్చువల్గా మనము రాజకోట రహస్యం అనేది ఎందుకంటే అది ఒక సామెత లెక్క వాడతామంటే, రాజుల కాలంలో ఎటువంటి సమాచారం బయటకు వచ్చేది కాదు. ప్రజలు బానిసల లెక్కనో లేకపోతే ప్రజల వేరు రాజు వేరు, రాజు తలుచుకుంటే అన్నట్టుగా ఏదైనా సరే ఆ కోటలో ఉండిపోయేది రహస్యం. బట్ ఇప్పుడున్నది ఏంటంటే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారా ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేల ద్వారా ముఖ్యమంత్రి. అంతే, వీళ్ళు కస్టోడియన్సే కానీ వీళ్ళేం రాజులు కాదు రాష్ట్రానికి. అది ఈ ప్రభుత్వమైనా, గత ప్రభుత్వమైనా, అది కేంద్ర ప్రభుత్వమైనా సరే, ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు. అది కూడా ఒక పర్టికులర్ పీరియడ్కి మాత్రమే, ఒక 5 సంవత్సరాలకు మాత్రమే. మనకు రాజ్యాంగం కూడా వాళ్ళు గెలిచిన తర్వాత కూడా ఏం జీవితాంతం ఉండటానికి కాదు, ఒక 5 సంవత్సరాలకి. అది కూడా కస్టోడియన్స్, కాపలాదారులు, అడ్మినిస్ట్రేషన్ చేయడానికి. అంతకు మించి వీళ్ళకి ఎటువంటి అధికారాలు లేవు. సో ప్రజల ద్వారా కట్టే ట్యాక్స్లకు సంబంధించి పెట్టే ప్రతి ఖర్చు కావచ్చు, లేకపోతే మీరు చేసే ప్రతి యాక్టివిటీ, మీరు అడ్మినిస్ట్రేషన్ పరంగా తీసుకునే ప్రతి నిర్ణయాలు, ఎందుకంటే భవిష్యత్తులో ప్రజల మీద ఇంపాక్ట్ పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిదీ మీరు బయట పెట్టాలి. అయితే మీకు తెలుసు, కాంగ్రెస్ 2004లో యూపీఏ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత 2005లో
సమాచార హక్కు చట్టం తీసుకురావడం జరిగింది. అంటే దాని అర్థమైంది, సమాచార హక్కు చట్టం తెచ్చేయడానికి కూడా కొంత సమాచారం బయట ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అంటే ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ఎటువంటి సమాచారం అయినా సరే వాళ్ళ హక్కు ఇది అడిగి తెలుసుకోవచ్చు. ఆ పనికి సంబంధించిన వ్యక్తి కాదానికి సంబంధం లేకుండా ఎవరైనా ఏ ఇన్ఫర్మేషన్ అయినా తీసుకోవచ్చు. కొన్ని ఎక్సెప్షన్స్ అంటే దేశ భద్రతకు సంబంధించి డిఫెన్స్ కావచ్చు, లేకపోతే కమ్యూనల్ ఇష్యూస్ అంటే మతపరమైన ఏదైనా గొడవలు అవుతే కొంత సమాచారం బయటికి ఇస్తే, అలాంటి విషయాలను మినహాయిస్తే మిగతా ప్రతి సమాచారం కూడా ఎటువంటి గోప్యం ఉంచడానికి లేదు. భారతదేశంలో ఏ వ్యక్తి అయినా సరే ఎటువంటి సమాచారాన్ని అయినా అడగవచ్చు అని చెప్పేసి ఆ చట్టం ఉద్దేశం. సో ఆ నేపథ్యంలో మనకు తెలుసు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత ఎంతమంది దానికి ఒక ఆర్గనైజేషన్స్ ఏర్పడ్డారు, దానికి ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద కార్యకర్తలు వచ్చారు, సమాచారం తీసుకున్నారు, ఎన్నో సమాచారాలు తీసుకున్నారు. ఆ చట్టం ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఓడిపోవడానికి కూడా కారణమైంది. మేము తెచ్చిన చట్టం బీజేపీ వాళ్ళు ఆ చట్టాన్ని తీసుకొని లేని దాన్ని ఉన్నదట్టుగా చూపించి 2G స్కామ్ అన్నారు, ఏదేదో చెప్పారు. తర్వాత ఏమైందో మనకు తెలుసు. సరే అది వేరే చర్చ, ఇప్పుడు నేను దాంట్లో పోదలుచుకోలేదు. కానీ కాంగ్రెస్ ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం మేము వెపన్ వాళ్ళకి ఇచ్చి మేము ఓడిపోయాం. అంటే వీళ్ళ మాదిరి మేము ఆ రోజుకైనా ఆలోచించుంటే, ఈరోజు వైసీపీ ప్రభుత్వము ఆలోచించినట్టు మేము ఆ రోజు ఆలోచించుంటే ఏది బయట పెట్టాల్సిన అవసరం లేదు. అసలు ఆ ఐడియా ఇచ్చిందే మేము, అసలు సమాచారం బయట పెట్టాలని. అంతకుముందు లేదు కదా. ఇప్పుడు హక్కుగా వచ్చిందని కూడా వీళ్ళు కాల రాస్తున్నారు. వీళ్ళు ఇంకా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశం మొత్తం మన వైపు చూడాలి, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండాలంటే, అంటే నేనేమనుకున్నానంటే కాంగ్రెస్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం తెచ్చింది, ఇంకా ఇంతకంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇస్తారేమో ట్రాన్స్పరెంట్ అనుకుంటే, ఈరోజు ఆ చట్టానికి పాతరేశారు. జీవోల్ని పబ్లిక్ డొమైన్లో పెట్టమని చెప్పేశారు. ఇంకోటి ఏంటంటే మూర్తి గారు, ఎంత వీళ్ళు మిస్లీడింగ్ చేస్తారంటే జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టకూడదు అంటూ ఒక మెమో రైజ్ చేశారు కదా. సరే ఆ కాపీ తీసుకురాలేదు, బట్ కంటెంట్ చెబుతాను. ఆ కాపీలు ఏం రాశారంటే ఈ రోజు నుంచి పెట్టకూడదు, లైక్ ఎనీ అదర్ గవర్నమెంట్స్ అంట. పక్క రాష్ట్రాల మాదిరి మనం కూడా పెట్టకూడదంట. అది ఎంత మిస్లీడింగ్, పక్క రాష్ట్రాలు పెట్టట్లేదా? మీరు పెట్టకపోవడమే తప్పు అంటే మళ్ళీ అదేదో మీదేదో కరెక్ట్ చేస్తున్నట్టు, పక్క రాష్ట్రాలు కూడా పెట్టట్లేదు కాబట్టి మేము పెట్టట్లేదు అంటూ, అంటే వీళ్ళు ప్రతిదీ కూడా ఏంటంటే కంపారిజన్. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులనే మేము పెడతామంటారు. కంపారిజన్, ఈ కంపారిజన్ కూడా ఎంత దుర్మార్గమైన కంపారిజన్. పక్క రాష్ట్రాలు లేవా జీవోలు బయట పెట్టట్లేదా? ఇదొకటి. సో జీవోల్లో కూడా కొంచెం కాన్ఫిడెన్షియల్ జీవోలు అని ఉంటాయి, తప్పు లేదు. కాన్ఫిడెన్షియల్ జీవోలు ఇందాక నేను చెప్పినట్టు రక్షణకు సంబంధించినవి కావచ్చు, కొంచెం మతపరమైన విద్వేషాలు అవకాశాలు ఉంటాయన్నమాట కొన్ని. ఆ నేపథ్యంలో కావచ్చు, కొన్నిటి నేపథ్యంలో కాన్ఫిడెన్షియల్ జీవోలు అనేది ప్రతి గవర్నమెంట్లో దాచిపెడతారు. అదేం తప్పు కాదు. దాన్ని కూడా ప్రజలు కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు మాకు చెప్పమని. బట్ మొత్తం దాచిపెట్టమని మీకు ఎవరు చెప్పారు, ఎవరు హక్కు ఇచ్చారు మీకు? ఇంకా కొన్ని రోజులకు పోతే నాకు తెలిసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మనం ముఖ్యమంత్రి గారి పేరు ఏంటంటే చెప్పరేమో, చెప్పొద్దన్నారంటారేమో. ఆ పరిస్థితికి తీసుకొస్తారేమో. లేదా మన రాష్ట్ర రాజధాని ఏందో, లేదా మన రాష్ట్రం పేరు ఏంటంటో చెప్పని పరిస్థితికి వస్తారు. సో దీని అందరి కారణం ఏంటంటే మీరు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాచుకోవచ్చు. ప్రభుత్వ పరంగా మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి పరిపాలనలో. అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా క్లియర్గా చెప్పింది ఏ ఇన్ఫర్మేషన్ దాచుకోవచ్చు అన్నది. మీరు దాచుకోవాల్సిన అవసరం ఏమొచ్చా? దాన్ని చెప్తున్న కారణము ప్రతిపక్షాలు గోల చేస్తున్నారు, బయటికి తీసుకొచ్చుంటారు. ఎస్, గోల చేస్తారు ప్రతిపక్షాలు. మీరు కరెక్ట్గా ఉన్నారనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వైజాగ్ ఎయిర్పోర్టులో సంబంధించి ఫుడ్ కోర్టుకి 70 లక్షల రూపాయలు బిల్లు పే చేశారని జీవో బయటకు వచ్చింది టీడీపీ గవర్నమెంట్. అప్పుడు వీరు లోకేష్ గారే మొత్తం డ్రై ఫుడ్ తినేశారని చెప్పారు. సరే, అది పొలిటికల్ ఆరోపణ పక్కన పెడితే 70 లక్షలు పే చేశారని గవర్నమెంట్ జీవో బయట పెట్టబట్టే కదా మీకు తెలిసింది. దాన్ని ట్విస్ట్ చేసుకొని మీరు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసుకుంటారు. తప్పులేదు, పాలిటిక్స్లో వాళ్ళు చేత కాలేదు తిప్పికొట్టుకోవడం, మీరు సక్సెస్ అయ్యారు దాంట్లో. అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టబట్టే కదా 2G స్పెక్ట్రమ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ఏంటనేది తర్వాత ట్విస్ట్ చేసి దాంట్లో 1,70,000 కోట్లు నోషనల్ ఇంకా అన్నీ వీళ్ళు తినేశారని చెప్పేసి మీరు చేసుకున్నారు. ఆ రోజు మా ఫెయిల్యూర్ మేము తిప్పికొట్టుకోలేకపోవడం, పొలిటికల్గా 100 ఆరోపణలు చేస్తుంటారు. ఎథిక్స్ ఉండాలి, ఎథిక్స్ పోయినవి, అప్పుడు మేము తప్పలేదు, దాని ఫలితం అనుభవిస్తున్నాం. సరే, అదొక ఆస్పెక్ట్. సో నేనేమంటానంటే ప్రతి ఆస్పెక్ట్ కూడా మీరు బయట పెట్టాలి. ముఖ్యమంత్రి గారు తాడేపల్లి హౌస్కి దాదాపు 40 లక్షలు 50 లక్షలు విండోస్కి కొంచెం మిగిలిన ఆయన సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత కొంత రెనోవేషన్ అది కొంత వర్క్ పెండింగ్ ఉంటే జీవోలు ఇచ్చుకుంది. దాదాపు నాకు తెలిసి 50 లక్షలు 60 లక్షలు అనుకుంటుంది. ఆ రోజు ఆ సమాచారం బయటకు వచ్చింది. ఆ సమాచారం బయటకు వస్తే
మీడియా పరంగానే ప్రతిపక్షాలు గోళ చేస్తే మళ్ళీ ఆ జీవో విత్డ్రా చేసుకొని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు ఆ ఇంటికి. అంటే ఆ జీవో బయటికి రాకపోతే మీరు ఆ గవర్నమెంట్ ఖర్చు అయిపోయేదే కదా. అండ్ మోర్ ఓవర్ ముఖ్యమంత్రి ఇంటికి పెట్టుకోవచ్చు ఫైనాన్షియల్ కోడ్ ప్రకారము భద్రత విషయాల్లో పెట్టుకోవచ్చు. కానీ మీరు బయటకు వచ్చి రచ్చ చేసినారని మళ్ళీ మీరే విత్డ్రా చేసుకొని మీ సొంత ఖర్చు పెట్టుకున్నారు. సో ఈ విధంగా ఏంటంటే ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. మీరు జెన్యూన్ ఎక్స్పెండిచర్ పెడుతున్నారు అనుకోండి మూర్తి గారు, తప్పేముంది, ఎవరు ప్రశ్నించరు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, హెలికాప్టర్లు వెళ్ళొచ్చు, పెట్టుకోవచ్చు, రెంట్ పే చేయొచ్చు, దాన్ని ఎవరైనా క్వశ్చన్ చేయరే. మంత్రులు ఉన్నారు, వాళ్ళకి ప్రివిలేజెస్ ఉంటాయి. ఈరోజు 40 మందినో దాదాపు ఎంతమందినో ఆర్థిక సలహాదారులు పెట్టుకున్నారు మీరు. ఒకళ్ళకి 2 లక్షలు, 2,50,000, 3 లక్షల రూపాయలు జీతాలు ఇచ్చుకున్నామన్న విషయం తెలిసింది. తీసుకోవచ్చు, మీకు సలహాలు అవసరమైంది పెట్టుకోండి, ఉన్న ప్రొవిజనే కదా. సో మీరు ఇలా ఎక్కడైతే మనకు పాలసీ ప్రకారము ఉందో మీరు తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. దాని మీద ఎవడో గొడవ చేస్తారని మీరెందుకు భయపడాలి అంటే దాచిపెడుతున్నంటే ఏదో మీరు చేయబోతున్నారు భవిష్యత్తులో. ఇంకా అది బయటకు వస్తే ప్రతిపక్షాలు గొడవ చేస్తాయండి కదా. అసలు గొడవ చేస్తాయండి, ప్రజల తరపున ప్రతిపక్షాలు పోరాడతాయి. అది ప్రజల డబ్బు, ఎవరి సొంత డబ్బు. ముఖ్యమంత్రి గారు, మంత్రులు లేకపోతే ఈరోజు ఎమ్మెల్యేలు తీసుకొచ్చి ఖజానాలు ఏమైనా డిపాజిట్ చేస్తారా? రెండోది, మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ప్రజలకు తెలియాలి. ఎక్సెప్ట్ చెప్పే కదా, కొన్ని నిర్ణయాలు మినహాయిస్తే, రక్షణకు సంబంధించిన నిర్ణయాలు మినహాయిస్తే ప్రతి నిర్ణయం తెలియాలి. మీరు ఉదాహరణకి మీరు దాచిపెట్టిన నిర్ణయం అసెంబ్లీకి చెప్పకుండా దాచిపెట్టి మీరు చేసే నిర్ణయం ఏంటంటే, ఒకటి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ నుంచి 25,000 కోట్ల రూపాయలు స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి ఫామ్ చేసి అప్పు తీసుకొచ్చారు. అప్పు తీసుకొచ్చి ఏం చేశారు, భవిష్యత్తులో ఒక 15 సంవత్సరాల పాటు లిక్కర్ మీద వచ్చే ఆదాయాన్ని తనఖా పెట్టి మీరు అప్పు తీసుకొచ్చారు. అంటే మీరు రేపు 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో దిగిపోయిన తర్వాత ఎవరు కట్టాలి అది? మీరు ఎవరు భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టడానికి? మీకు ఇచ్చిన టైం 5 ఏళ్ళు. మీరు ప్రజలు కట్టే ట్యాక్స్లను తాకట్టు పెట్టమని ఎవరు చెప్పారు మీకు? అది దాచిపెట్టారు. ఆ తర్వాత అది ఏమైంది ఇష్యూ, వేరే మార్గాల ద్వారా కనుక్కుంటే బయటకు వచ్చింది. బుగ్గన గారు ముందు బుకాయించారు, లేదన్నారు. తర్వాత చూస్తే క్యాబినెట్ మీటింగ్లో కూడా వాళ్ళు పాల్గొన్నారు దాన్ని రాటిఫై చేయడానికి. సో ఇలాంటి ఎన్ని చేద్దామని మీరు బయట, సో ఇవన్నీ బయటికి రాబట్టే మీరు భయపడి ఈరోజు దాస్తామంటారు. అది కరెక్ట్ కాదు కదా. డాక్టర్ గారు, మూర్తి గారు, భారతీయ జనతా పార్టీకి 2-3 విషయాల పట్ల చాలా స్పష్టత ఉంది, అభ్యంతరాలు కూడా ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి అభ్యంతరం అంటే ఈ ప్రభుత్వం చేసేటువంటి అప్పుల విధానం మీద. ఇప్పుడు నేను ఒకే లెక్క చెప్తా చూడండి. సుమారుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే తలకు మించిన అప్పులు అయిపోయి అప్పులు పుట్టని స్థితిలో 100కు పైన కార్పొరేషన్లు తయారు చేశారు. దాంట్లో సుమారుగా 29 కార్పొరేషన్లలో గత 2 సంవత్సరాల్లోనే 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. దీనికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది, ఆ డబ్బులు మేము కడతామని గ్యారంటీ ఇస్తుంది. కార్పొరేషన్లోకి వచ్చిన డబ్బుల్ని కార్పొరేషన్లు ఖర్చు పెట్టుకోవాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఖర్చు పెట్టుకునే విధానం, దానికి మళ్ళీ లెక్క జమ లేకుండా. ఎందుకు ఇలా కార్పొరేషన్ల ద్వారా చేస్తున్నాడు? అప్పు పుట్టకపోవడం ఒకటి, రెండోది దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని భావించడం ద్వారా వచ్చేటువంటి ఈ సమస్యని. ఇది ఇప్పుడు నేను చెప్పేటువంటి సమస్యలు కేవలం వైఎస్ఆర్సీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేయలేదండి. 2015 నుంచి 21 మధ్యలో జరిగినటువంటి కార్పొరేషన్ లావాదేవీలు గురించి 1,00,000 కోట్ల గురించి చెప్తా ఉన్నాను. ఇక రెండో విషయం, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న తీరు పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్ర ఆక్షేపణ ఉంది. ఏమంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నో పనులకి నిధులు ఇస్తుంది. కొన్నిటికి 100% నిధులు ఇస్తుంది, కొన్నిటికి 90% నిధులు ఇస్తుంది, కొన్నిటికి 50% నిధులు ఇస్తుంది. అంగన్వాడీ కేంద్రాలు నడపడానికైతేనేమి, స్కూళ్ళు నడపడానికైతేనేమి, లేదా సర్వశిక్ష అభియానికైతేనేమి, లేదా ఉపాధి హామీ పనులకైతేనేమి, వీటికి అన్నింటికీ డబ్బులు ఇస్తుంది. 1,000 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రజల్ని ఆదుకోవడానికి నిధులు పంపిస్తూ ఉంటే వాటిల్ని పీడీ అకౌంట్లని క్రియేట్ చేసి, ఎన్ని అకౌంట్లు ఉన్నాయి అలాగంటే పీడీ అకౌంట్లు ఏంటి, పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్ అంటారు వాటిల్ని. అది సుమారు అది ఎలా తయారు చేసినా ఆర్థిక శాఖే తయారు చేస్తుంది ఆ అకౌంట్లని. అధికారుల పేర్ల మీద కానీ, సర్పంచుల పేర్ల మీద కానీ, నాయకుల పేరు, రకరకాల డిపార్ట్మెంట్ల పేర్ల మీద సుమారుగా 2 లక్షల అకౌంట్లు ఓపెన్ చేసి దాంట్లో కేంద్ర ప్రభుత్వం పంపించే నిధులను నేరుగా ఆ అకౌంట్లోకి మార్చేసుకొని ఖర్చు పెట్టేశామని అబద్ధాలు చెప్పే విధానాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కేంద్రానికి వీళ్ళు సమాధానం చెప్పాలి. ఇన్ని 1,000 కోట్లు, లక్షల కోట్ల రూపాయలు పంపిస్తూ ఉంటే దీన్ని సరిగా ఖర్చు పెడుతున్నామని యుటిలిటీ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన సందర్భాల్లో యుటిలిటీ సర్టిఫికెట్లు ఇప్పటికి కూడా ఇవ్వకుండా రసీదు అడుగుతారు. ఎందుకు ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు, ఎక్కడ ఖర్చు పెట్టారు అనే కనీస సమాచారాన్ని కూడా కేంద్రానికి ఇవ్వకుండా కేంద్రానికి అబద్ధాలు చెప్పే విధానాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇక మూడవది,
ఈ ఉపాధి హామీ పనుల గురించి అంటే రాష్ట్ర ప్రభుత్వం పై స్థాయిలోనే ఇంత ఇబ్బంది, ఇన్ని రకాల అవకతవకలు జరుగుతూ ఉంటే కింద స్థాయిలో నాయకులు ఎంత అవినీతి చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఉపాధి హామీ పనుల కోసం వేలాది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తున్న సందర్భంలో ఇక్కడ ఒక లెక్క కూడా ఉంది. 2017 నుంచి 2021 మధ్యలో ఈ ఉపాధి హామీలో జరిగిన అవకతవకలు ఎంత అంటే సుమారుగా 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఎలా అవినీతి జరిగింది అంటే ఒక పని చేయమని చెప్తే ఇంకో పని చేయడం, కొలతలు వేయడంలో, పని జరిగిన తర్వాత కొలతలు వేయడంలో వచ్చేటువంటి అవినీతి. ఈ రకంగా ఈ రెండు పార్టీలు కూడాను, అటు తెలుగుదేశం పార్టీ హయాంలో కూడాను, వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో ఈ రెండు ఒకే రకమైన అవినీతి చేసి సుమారు 1,00,000 కోట్ల రకాల అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మరి కొత్త కాన్సెప్ట్ ఏమిటి? ఉపాధి హామీ పథకం అన్నది వైఎస్ఆర్సీపీ నాయకులు కాసుల పంట పండిస్తుందనే చెప్పాలి. ఒక రకంగా చేస్తే గ్రామాల్లో ఏంటి, వీళ్ళకు మస్టర్లు అంటారు, వీళ్ళని ఒక పని తయారు చేసుకోవడానికి మస్టర్లు అంటారు. దాంట్లో కూలీలను ఏర్పాటు చేసుకోవడంలో కానీ కేవలం వాళ్ళ పేర్లు మాత్రమే యాడ్ చేయడము, జరిగిన పనికి. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెరువు తవ్వి ఉంటారు, అదే చెరువు మళ్ళీ తవ్వినట్టుగా లెక్కలు చూపిస్తారు. ఇంతకుముందు కాలువలు తీసి ఉంటారు, అదే కాలువలు ఇప్పుడు మేము తీసామని చెప్పి మళ్ళీ దాని మీద లెక్కలేస్తారు. ఈ రకంగా పని జరగకపోయినా, పని చేయకపోయినా, లేదా చేసిన పనికే మళ్ళీ బిల్లు పెట్టు ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రామాల్లో, మండలాల్లో విపరీతమైన అవినీతికి పాల్పడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఆక్షేపించింది. మేము కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ కూడా చేశాం. ఈ రకమైన అవినీతి జరుగుతూ ఉంది గ్రామాల్లో, విచ్చలవిడిగా అవినీతి చేస్తూ కేంద్రం పంపించే నిధుల్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారని కంప్లైంట్ కూడా చేశాం. రేపో ఎల్లుండో కేంద్రం నుంచి ఉపాధి హామీ పనులని పర్యవేక్షించడానికి ఒక కమిటీ కూడా రాబోతా ఉంది. ఇప్పుడు అందరూ కూడా వీళ్ళే తప్పు చేశారు, వీళ్ళే అవినీతి చేశారు, వీళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంక్వైరీ వస్తుందనే లోపల ఇప్పుడు భయపడిపోయి రకరకాల జిమ్మిక్కులు చేస్తా ఉన్నారు, రకరకాల ఎంక్వైరీల పేర్లతో విచారణ చేస్తారు. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా పరిగణిస్తా ఉంది. మూర్తి గారు, ఇక్కడ ఈ సిఐజీ లేటెస్ట్ సిఐజీ రిపోర్ట్ ఒకసారి గమనిస్తే మూర్తి గారు, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఇంకో పాయింట్ ఏంటంటే ఏప్రిల్ మే మాసాలలో రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం 13,681 కోట్లు అయితే అండి, మనం చేసినటువంటి అప్పు 22,434 కోట్లు. అంటే దాదాపుగా మనకు వచ్చే ఆదాయానికి కంటే డబుల్, రెండింతలు అప్పు చేస్తా ఉన్నాం. మనం గతంలో కూడా ఒక డిబేట్ లో మనం ఎకనామిక్ ఇష్యూస్ మాట్లాడినప్పుడు మనం చర్చించుకున్నాము. మనకు వచ్చే సంపాదనను బట్టి మనం అప్పు చేయాలి. అంటే మనకు వస్తున్నటువంటి సంపాదన ఆదాయం ఏమో 13,600 కోట్లు ఏంటి, మనం చేస్తున్నటువంటి అప్పు 22,500 కోట్లు ఏంటి? పూర్తిగా అసలు ఏమన్నా పొంతనుందా? దీన్ని ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటారా? ఈ రకంగా విచ్చలవిడిగా ఎక్కడా కూడా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఇవాళ దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. రెండో పక్కన మూర్తి గారు, ఇవాళ వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా ఈ పన్నుల రూపంలో వస్తున్నటువంటి ఆదాయం, మరీ ముఖ్యంగా లిక్కర్ ఆదాయం. మూర్తి గారు, ఎంత విపరీతంగా లిక్కర్ ఆదాయం మీద మనం ఆధారపడుతున్నామో ఒక్కసారి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే ఏమో ఈ ఫిగర్స్ అన్ని మనం ఈ రకంగా చదువుతున్నాం అంటే అవన్నీ కూడా మూసేస్తారు. అది కూడా జరుగుతుంది. ఎందుకంటే మనం ఈ డొమైన్ లో, పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి కొంత డేటా మనం చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డాష్ బోర్డ్ లో ఉంది మూర్తి గారు, 2020 పోయిన సంవత్సరం 2020 ఈ టైంకి 46,98,000 కేసులు ఇండియన్ మేడ్ లిక్కర్ సేల్స్ ఉంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికీ 46,98,000 కేసులు కాస్త 96,81,000 కేసులకు చేరుకుందంట. ఆల్మోస్ట్ అంటే డబుల్ మించిపోయింది ఇండియన్ మేడ్ లిక్కర్. ఇవన్నీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ లో వాళ్ళు అసలు బ్రహ్మాండంగా వాళ్ళ గ్రోత్ చూపిస్తా ఉన్నారు. 10,24,000 కేసుల బీర్ సేల్స్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో 2020 ఆగస్ట్ వరకు ఉంటే, ఇప్పుడు అదే కరస్పాండింగ్ ఇయర్ 2021 30,71,000 కేసులు బీర్ అంట. ఏంటి సార్ ఇది? ఈ రకంగా దీన్ని దశల వారీ మద్యపాన నిషేధం అంటారా? అసలు ఓ పక్కన చెప్తారు వైసీపీ నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నేను ధరలు పెంచంటే మద్యానికి బానిసలు కాకుండా ప్రజల్ని కాపాడుతా ఉన్నారంట. ఏంటండి ఇది మద్యానికి బానిసలు కాకుండా ప్రజల్ని కాపాడటమా? పోయిన సంవత్సరం ఏమో 46 లక్షల కేసులు ఏంటి, ఈ సంవత్సరం 96 లక్షల కేసులు ఏంటి సార్? దీన్ని దశల వారీ మద్యపాన నిషేధం, మద్యానికి బానిసలు కాకుండా ప్రజల్ని కాపాడటం అంటే ఇదా? దీన్ని బట్టి అర్థమవుతా ఉంది కదా రాష్ట్రాన్ని ఎటువైపు నడిపిస్తా ఉన్నారు. రెండో పక్కన ప్రభుత్వ ఆస్తులను విచ్చలవిడిగా తెగనమ్మే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారండి? అసలు గంగవరం పోర్ట్ ఏంటండి మూర్తి గారు, 10.4% వాటాని 644 కోట్ల రూపాయలకి తెగనమ్మేస్తారండి. అసలు అమ్మాల్సిన అవసరం ఏముంది మూర్తి గారు?
ఇవాళ మీరు దేనికి అమ్మారు గంగవరం పోర్ట్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్టేక్ ని? 2,500 ఎకరాల భూమి ప్రభుత్వం భూమి ఇచ్చి గంగవరం పోర్ట్ ఏర్పాటుకి సహకరిస్తే ఇవాళ 644 కోట్లకు మీరు ఎందుకు తెగనమ్మారు? ఇవాళ ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా అమ్మకానికి పెట్టడానికి యాక్చువల్గా టెక్నికల్ ఇష్యూ కూడా ఉంది పట్టాభి గారు. గతంలో గంగవరం పోర్ట్ ప్రైవేట్ పోర్ట్ చేస్తా అన్నప్పుడు అక్కడ ఉన్న నేవీ అబ్జెక్ట్ చేసింది. రక్షణ పరమైన అంశాలు ఉంటాయి, ప్రైవేట్ గవర్నమెంట్ స్టేక్ పెట్టారు. అప్పుడు గవర్నమెంట్ స్టేక్ పెట్టారు. జాయింట్ వెంచర్ అయితే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందని దాన్ని తీసేశారు. యు ఆర్ రైట్. ఆ రోజున అటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం గవర్నమెంట్ స్టేక్ పెట్టి ఇవాళ దానిని 644 కోట్లకి తెగనమ్మేసి మొత్తం ప్రైవేట్ పరం చేసేస్తున్నారంటే దేనికోసం అండి? కాబట్టి ఈ రకంగా విచ్చలవిడిగా అప్పులు చేయటం, మద్యం దాగించడం, పన్నులు బాధేయటం, రెండో పక్కన ఆస్తులు తెగనమ్మటం, ఇవాళ దాని గురించే మేము న్యాయ పోరాటం చేస్తా ఉన్నాం. రేపు ఈ నెల 7వ తేదీకి అది కూడా వాయిదా పడింది కాబట్టి ఇవాళ ఏ రకంగా ఏ కోణంలో చూసినా కూడా పూర్తిగా రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నాడు ఆయన. అగైన్ రాజకోట రహస్యం మీ చర్చకు సంబంధించి ఇందాక పార్ట్ 1 ఏంటి, సమాచారాన్ని ప్రజలకు అందించకుండా ప్రజలకు తెలియకుండా దాచిపెట్టడం. సరే, ఇది ఒక ఆస్పెక్ట్ ఉంది. కోర్టులకు కూడా దాస్తున్నారు మూర్తి గారు. ఇప్పుడు కోర్టులకు వచ్చేసరికి ఎనీథింగ్ ఏదంటే అఫిడవిట్ చేసినప్పుడు క్లియర్గా మొత్తం చెప్పాలి. ఉదాహరణకు ఒక ఎగ్జామ్ రీసెంట్ది ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఉందో ఎన్ఆర్ఈజీ కింద కేంద్రం ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన తర్వాత వీళ్ళు డైవర్ట్ చేసి వాడుకున్నారు. తర్వాత ఆ పనులు చేసిన వాళ్ళు కాంట్రాక్టర్లు పేమెంట్ చేయమన్నది. పేమెంట్ చేయమంటే ఫస్ట్ కొన్ని రోజులు పేమెంట్ చేయలేదు. తర్వాత మొన్న ఏం చేశారంటే కోర్టుకి మేము పేమెంట్ చేశామని చెప్పేసి ఇవ్వటం జరిగింది. తర్వాత వెరిఫై చేస్తే పేమెంట్ ఎక్కడ చేశారంటే పంచాయతీ అకౌంట్లకు డబ్బులు డిపాజిట్ చేసేసి కాంట్రాక్టర్లకు ఇవ్వలేదు. కోర్టు చెప్పింది ఏంటి, డబ్బులు ఇవ్వమన్నారంటే లబ్ధిదారుడికి డబ్బులు ఇవ్వమని అర్థం. అంతేగాని ఇంకోసారి తీసుకుపోయి పెట్టేసి ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ పెట్టేసి మేము చూసావా ఇక్కడి నుంచి డబ్బులు విత్డ్రాలు చూపించేస్తే దాని అర్థం అవతలకి చేరినట్టు కదా. ప్రజలను మోసం చేస్తారు, కోర్టులను మోసం చేస్తారు. అది ఎట్లా? అది ఇప్పుడు మీరు డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో మీకు మాత్రం అంత ట్రాన్స్పరెంట్గా ఉండాలి, మీకు మాత్రం అందరూ సమాధానం చెప్పాలి, ఎవరు ఏం చేసినా అన్నీ తెలియాలి మీకు. బట్ మీ దగ్గరకు వచ్చేసేలేక మాత్రము మీరు సమాచారం ఇవ్వాలంటే ప్రజలకు ఎవరు, కోర్టులకు ఎవరు. ఇప్పుడు ఆ కోర్టులు కింద దాని మీద కమెంట్ చేసి కోర్టు ఏదైనా కేసు వాళ్ళకి అగెనెస్ట్గా వచ్చిందనుకో, చూసావా జడ్జిలు డే టు డే ఆపరేషన్స్లో మాకు కోర్టులు రోజు మా పరిపాలన అడ్డుపడుతున్నారు. ఇంకా దానికి కులాలు ఆపాదించడము, పొలిటికల్ మోటివ్స్ ఆపాదించడము, తిట్టడం జరుగుతుంది. మీరు లీగల్ డ్యూ డిలిజెన్స్ అనేది ప్రాపర్గా ఉన్నట్లయితే కోర్టులు ఎందుకు అబ్జెక్షన్ చెప్తాయి? మీరు నిర్ణయమే తప్పుడు నిర్ణయము తీసుకున్న తప్పుడే నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోకుండా ఇవ్వడమే సమాచారం తప్పుడు సమాచారము, లేకపోతే సమాచారాన్ని సగం సమాచారం ఇవ్వటము, లేదా దాచిపెట్టడం చేస్తే కోర్టులైనా ఏం చేస్తాయి? సో ఈ విధంగా చేసేది తిరిగి అంటాము. అదేవిధంగా మనం అడుగుతూనేమో ప్రతిపక్షాల మీద గతాన్ని తవ్వటము, లేకపోతే ఎదురుదాడి చేయటము, దానికి లొంగకపోతే కేసులు పెట్టడము. ఈ పద్ధతి ఏంది ఎన్ని రోజులు? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్యానలిస్టులు అందరూ కూడా. ఇది చర్చ. మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ TV5.